ఇవాళ నేను వచ్చేసిన ఐతార ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక మనం జల్దీ చూసేయాలి చలో మరి ఇక ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు అన్న ఏంది నన్ను చూస్తాను మ్యూజిక్ అయ్యి అన్నట్టు ఇల్లు కుటుంబం సంసారం అన్నప్పుడు ఆలు మగలు ఇద్దరు ఓపికతో నడిపిస్తుంటారు కొన్ని ఇంట్లల్లో పెన్మిటే కుటుంబం జిమ్మదారి తీసుకుంటే చాలా ఇండ్లలో మాత్రం జిమ్మెదారంతా ఇంటామదే ఉంటుంది పెన్మిటి సంపాదించుకత్తే ఇంటామని అన్ని సగబెట్టి కుటుంబం ఆగం కాకుండా చూసుకుంటుంది అసలు నన్ను అడిగితే ఒకళ్ళు అడుగు జాడలు ఇంకొకరు నడుస్తేనే ఆ కుటుంబం బంగారు కుటుంబం అవుతుంది వామ్మో ఏందిది ఇవాళేమో కుటుంబము మంచి కుటుంబము అడుగుజాడలు అని చెప్పబడుతుంది అంటారా ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఆలు మగలు ఎట్లనైతే జిమ్మదారిగా తీసుకుంటారో ఒక కాడ రాష్ట్రాన్ని తీసుకున్నారోళ్ళ మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది ముచ్చటేందో క్లియర్గా చెప్తా సుధం రారి డైరెక్ట్ ముచ్చట్లకే పోతా సిఎస్ అంటే ఎరికే కదా గదేనోళ్ళ చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్రానికి అందరికంటే పెద్ద ఆఫీసర్ అన్నట్టు సిఎస్ఏ ఆర్డర్లు ఎత్తారన్నట్టు సరే ఇడ కేరళ సిఎస్ఆర్ రిటైర్మెంట్ అయిండు ఇంకో కొత్త సిఎస్ కు జిమ్మెదారు అప్పచెప్పి కుర్చీలో కూసోబెడుతుండు చూసిరు కదా ఇంట్లో వింతేమున్నది అంటారా అయితే వీళ్ళిద్దరూ ఆలు మగలొల్లా కొలువులకెళ్ళి దిగిపోయేటైన పెనిమిటి ఇక దిగిపోయేటప్పుడు రాష్ట్రం జిమ్మెదారి ఇంటామెకు అప్పచెప్పిండు ఇప్పుడు ఈమెనే కేరళ రాష్ట్రానికి కొత్త సిఎస్ అన్నట్టు ఓష్ని గట్ల కూడా ఉంటుందా పెన్మిటి టైం అయిపోతే ఇంటామను కూసబెడతారా వీళ్ళేమన్నా రాజకీయ లీడర్లా అనుకునేరు అయితే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లే ఒకటే బ్యాచ్ ఒకటేసారి ఐఏఎస్లు అయ్యిర్రు ట్రైనింగ్లు కూడా ఒకటేసారి తీసుకున్నారు అయితే వయసులో ఈసారి మేడం కంటే పెద్దోడు సారుకు ఫస్ట్ సిఎస్ పదవి వచ్చింది రిటైర్మెంట్ వయసు వచ్చిందని దిగిపోయిండు మరి సార్ తర్వాత ఆయన భార్యనే కొత్త సిఎస్గా పెట్టిరు అక్కడ సర్కారోళ్ళు అంటే ఆలు మగలు ఒకళ్ళ తర్వాత ఇంకొకరు రాష్ట్రాన్ని ఏలుతుర్రు అన్నట్టు ఇట్లా జరుగుడు నన్ను అడిగితే దేశంలోనే ఫస్ట్ టైం కావచ్చు అంటే కుటుంబంలో ఒకళ్ళు అడుగు జాగల ఇంకొకరు నడిచినట్టు ఇప్పుడు రాష్ట్రం కోసం కూడా పెన్మిటి అడుగు జాడల ఇంటామె నడుస్తుంది అన్నట్టు రాష్ట్రం జిమ్మెదారి పెన్మిటి ఇంటామకు గిట్లా అప్పచెప్పిండు ఏదో శాస్త్రం ఉన్న చూడు ప్రతి మోగో నిజం వెనక ఒక ఆడేం ఉంటదని ఈడ మాత్రం ఇలా విజయాలు వెనక ఒకలెనక ఇంకొకరు ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఇంకొకరికి ఇట్లా రాష్ట్రానికే పెద్ద ఆఫీసర్లు అయ్యారు ఈ శక్తి చాలా ఇంకా శక్తి కావాలా ఈ శక్తి చాలా ఇంకా శక్తి కావాలా ఏందోలా అట్లా చూస్తారు నిరసనలు ఇట్లనే చేస్తారు కదా అంటే ఏదన్నా ఆపతొచ్చినా ఏమన్నా డిమాండ్లు సాధించుకోవాలనుకున్నా ధర్నాలు రాస్తారోకోలు డౌన్లు చేస్తుంటారు అట్లా చేసినప్పుడు ఏమవుతుంది జనసేపు చూస్తారు పోలీసు వాళ్ళు కావలుగాస్తారు అటెనక నిరసన బంద్ పెడతారు అది ఆడికే ఇది ఈడికే ఇక డిమాండ్లు నెరవేర్చేటోళ్ళు కూడా ఈ ధర్నాలను నిరసనలు చూసి సేపు వాళ్ళే ఒరగాడు కొరుతారు ఆటెనక ఎవరు తోమపడ వాళ్ళు పోతారు తీ అని అనుకుంటారు కాదా కానీ ఒక అన్నున్నాడులా గిట్లనే నిరసనలు చేసి నెరిపడ్డాడు అయినా ఎవ్వరు పట్టించుకున్నది లేదు అటెనక ఏం చేసిండంటే ఇగో ఫస్ట్ ఈ అన్నను చూడుండ్రోల్లా పాపం ఎట్లా పాక్కుంటా తండో చూడుర్రి ఓషిని పాపం కాల్రెక్కలు చక్కగా లెవ్వా ఏంది అట్లనే వస్తున్నాడు అని అనుకునేరు అట్లా అనుకోకుర్రి ఈయన కాల్రెక్కలు చక్కగానే ఉన్నాయి చక్కగా లేందల్లా గవర్నమెంట్ ఆఫీసులే అందుకే ఈయన ఈ అవతారంలోకి వచ్చిండు ముచ్చటేంటిదయ్యా అంటే ఈ పెద్దన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడోల్లా ఈయన అందరి లెక్క తిన్నమా పండుకున్నామా తెల్లారిందా ఎవరి పనులు వాళ్ళు వేసుకున్నామా ఇగో ఇట్లా అనుకునే బాపతి కాదు జరంతా సమాజము అవినీతి అన్యాయము ఇగో ఇసొంటి బాగా పట్టుకుంటాడు సినిమాలలో కదా హీరోలు అన్యాయాల మీద నిలదీసినట్టు ఇగో ఈయన నిలదీస్తాడు అన్నట్టు అయితే ఈయన ఊళ్ళే జిల్లాల మస్తు అవినీతి జరుగుతాంది అని జిల్లా కలెక్టర్ సార్కు ఎన్నో మాటలు చెప్పిండట రుజువులు కూడా చూయించిండట అయినా ఎవ్వరు దేకింది లేదు ఎవరెవరు ఎక్కడెక్కడ అవినీతి చేసిర్రు ఎవరు కొంప ముంచిర్రు ఎవరు ఎంత సొమ్ము తిన్నారు ఇగో ఇవన్నీ లిస్టు రాసుకొని దొంగలకు శిక్ష పడాలి అని అనుకుంటా ఆఫీసుల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతూనే ఉన్నాడు తిరగంగా చెప్పులు అరిగినాయి గాని ఆఫీసర్లు మాత్రం కరగలే ఇట్లా కాదని ఇగో ఇప్పుడు ఈ తీర్ల నిరసన చేసిండోల్లా మొత్తం 1000 పేజీల ఫిర్యాదుల పేపర్లు రుజువుల కాయిదాలను పూలమాల లెక్క కట్టుకొని ఇగో నెత్తి మీద పెట్టుకొని కలెక్టర్ ఆఫీసులకు వచ్చిండు గిట్లనన్నా ఆఫీసర్లు మాటింటారేమో అని అగో నిజంగా ఈ పెద్దన్న గ్రేట్ కదనోల్లా ఈ ఆఫీసుల చుట్టూ తిరిగేది ఈయన కోసం కూడా కాదు జనం కోసమే
ఈయనకు ఎవలూ తోడు రాలేదు, హిమ్మత్ ఇయ్యలేదు. అయినా గాని సినిమాలలో చూయించినట్టు ఒక్కడే అడిగేసిండు. ఎవ్వలు దేకకుంటే మంది కొంపలు ముంచినోళ్లకు శంప మీద కొట్టినట్టు ఇగో ఇట్లా నిరసన చేసిండు. ఈయన నిజంగా బయట హీరో. యాక్టర్లు సినిమాలలో హీరోలైతే ఈయన నిజంగా బయట హీరో కదా. మరి చప్పట్లు కొట్టి శభాష్ అనుండ్రి. ఇప్పుడు కాదు కానీ వెనకట అంటే నా చిన్నతనంలా పల్లెటూరుకు ఒక కార్ వచ్చిందంటే చాలు జనాలందరూ చిత్రంగా చూసేటోళ్ళు. ఇక పోరగాండ్లేమో ఆ కారు ఎంబడే ఉరికేటోళ్ళు. దుమ్ము ధూళి అత్తుంటే కూడా మురిసి ముప్పందమయ్యేది ఆ కారును చూసి కదా. యాదుకున్నదా మీకు కూడా? అయితే అసోంటిదోళ్ళ ఇప్పుడు ఒక ఊర్లకు కూడా కాదు, ఒక పొలంలోనే 2 గాలి మోటార్లు చాగినాయి. ఎట్లుంటది కథ? ఇగో గిట్లుంటది. అగగగగో అత్తంది దిగింది. చూసిర్రా గాలి మోటారు. ఇది గాలి మోటార్ల డిపోలా అని అనుకోగల్లా. ఇంత కాదుల్లా పంట పొలాలల్లా ఆగిందుల్లా. అది కూడా 2 గాలి మోటార్లు ఒకదాని వెనుక ఒక టచ్ ఆగినాయి. ఇక ఈ గాలి మోటార్లు ఆగే కాడ ఆగకనట పొలాల కాడికి అచ్చుడేంది? కొంపదీసి వరిగడ్డి గిట్ల గాలి మోటార్లో కొంచెం పోతారా, లేకుంటే వడ్ల బస్తాలు గిట్లా పట్టుకపోతారా అని కారడ్డం ఆడేరులో. అయితే ఇవి ఎయిర్ ఫోర్స్ వాళ్ళ గాలి మోటార్ల విజయవాడ వరద బాధితుల కోసం అటు మీది బాజుకెళ్ళి అత్తున్నాయట. కానీ ఈ గాలి మోటార్లు గాలిల్నే జరసేపు గాయి చేసినాయి. నట్లు లూజ్ అయినాయో లేకుంటే పెట్రోలే ఓడిచిందో మనకు తెలియదు. కానీ జర్రంతా ఎటమటం చేసింది. జరసేపు అట్లట్లనే చక్కర్లు కొట్టి లాస్ట్కు నల్గొండ జిల్లా వనిపాక ఊర్లే ఉన్న బాయి కాడ ఇగో ఈ గాలి మోటార్ను ఎమర్జెన్సీలో దించిర్రు. ఇంకా నయము ఎవరికి ఏం కాలే. ఇక బాయి కాడికి గాలి మోటార్లు అచ్చుడుతోనే జనాలు ఒక పరిశానైన రానుల్లా. అసలు నేనే గనుక ఆడ ఉంటే నాకే గజ్జుమను కావచ్చు. పేల్తదా కూల్తదా, ఓయమ్మనే నా మీద పడుతుందా ఏంది అని అనుమాన పడుకుంటా. ఇక అసలు ముచ్చట ఎరకైనాక బాయి కాడ పనిచేసే జనాలు గాలి మోటార్ కాడికి పోయి దాన్ని ముట్టుకుంటా మురిసిపోయిర్రు. మా ఊరికి గాలి మోటార్లు వచ్చినాయహో, మా పొలంలోనే గాలి మోటార్లు తిరుగుతున్నాయహో అని ఒక సంబరపడ్డరా. ఇగో ఈ అక్కలను చూడుండ్రోల్లా గాలి మోటారు వాళ్ళ కళ్ళ ముంగట కనబడంగానే వాళ్ళ మొహంలో ఎంత సంబరం కనబడుతుందో కదా. జిందగీలా ఎక్కుతామో ఎక్కమో గాని ఫోటో వల్ల దిగుడే కావాలి అని అనుకున్నారు. మొత్తానికి పల్లెటూరుకు 2 గాలి మోటార్లు వచ్చి జరసేపు ఇగో ఈ తీర్ల పరిశాన్ చేసినాయి. అప్పట్లో ఐస్ క్రీములు అంటే ఫుల్ ఐస్ క్రీమ్, సేమియాల ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, గీత ఐస్ క్రీమ్ గిట్లుండేది. ఇక ఇప్పుడు వెనిలా నట, బటర్ స్కాచ్, చాక్లెట్ ఐస్ క్రీము, ఓరియో ఐస్ క్రీమ్ అట. గిట్లా తీరొక పేర్లు, తీరొక రంగులు, తీరొక డెకరేషన్లతోని మనకు అమ్ముతురు కదా. అయితే ఇప్పుడు వీటిని మించిన కొత్త రకం ఐస్ క్రీములు మన హైదరాబాద్లో తయారు చేసి అమ్ముతురు. పోరలైతే ఎగబడుతురట. సారీగా మే పాదానిసే అని సొలుక్కుంటా మరి కొంటురట. ఎందుకో అవి ఏం ఐస్ క్రీములో అందులో గంతగానే ఏమున్నదో అరుచుకుందాం రారి మరి. ఇగో ఇవ్వేనోళ్ళ కొత్త రకం ఐస్ క్రీములు. పేరేంది అంటారా? విస్కీ ఐస్ క్రీమ్. విస్కీ అంటే ఎరికే కదా. గదే మందు అంటే ఐస్ క్రీములల్లా బరాడి, బీరు, విస్కీ, రమ్ము ఇగో ఇసొంటివి కలిపి చిన్న పోరలకు అంటగడుతుర్రు. ఇక చిన్న తలంలోనే పోరలు మందుకు అలవాటు పడి ఎగబడతాండ్రు. అసలు ఈ ఐస్ క్రీముల కథ చెప్తా. మన హైదరాబాదు జూబ్లీ హిల్స్ లా హరికే అని ఐస్ క్రీములు అమ్మే పార్లర్ ఉన్నదల్లా ఒకటి. ఇక తీరొక్క ఐస్ క్రీములు దొరుకుతాయి అని అనుకుంటా అడవిడేజులు చేసుకున్నారు. అయితే ఈ దిక్కుమాలిన దుకాణ పోళ్ళు గిరాకీ బాగా రావాలని అనుకున్నారో లేకుంటే చిన్న పోరలను చిన్నప్పటి సందే మత్తులో దించాలని అనుకున్నారో గాని ఐస్ క్రీములల్లా విస్కీ కలిపి తయారు చేసిర్రు. వాళ్ళేం మనుషులబ్బా గట్ల చేసేటెందుకు? అది కూడా ఒక్క ఐస్ క్రీముల 60 ml విస్కీ కలుపుడట. ఇక ఏమీ తెలియని పిల్లలు ఈ ఐస్ క్రీములను తిని వీటికే అలవాటు పడ్డారు. రోజొచ్చి ఎగబడుకుంటా మరీ కొనుకపోవుడు. అయితే ఆప్కారోళ్ళు ఈ ఐస్ క్రీమ్ దుకాణంలో చెక్కింగులు చేస్తే ఈ విస్కీ కథ బయట పడ్డది. ఇక వీళ్ళని ఏం చేయాలల్లా? అసలు నాకే గనక దొరికితే పొట్టు కొడతానోళ్ళ ఏమనుకున్నా మంచిదే. అరే లేకుంటే ఏందిది చిన్న పోరల జీవితాలతోని ఆడుకునుడేంది, ఐస్ క్రీములు తినేందుకు వచ్చిన వాళ్ళను మత్తుల దించుడేంది? అసలు మన ప్రభుత్వంది కూడా సూషి చూడని తనమే ఉన్నదొల్లా. గరీబోళ్ళ కొంపలు కూల్చుట్లా సూయించే శ్రద్ధ ఈ కల్తీ మీద చూయిస్తే ఏమైతుంది కావచ్చు. వీళ్ళు ఇట్లా రెచ్చిపోవునా? పాపం ఎంతమంది పోరలను ఆగం పట్టించిర్రో ఈ కంతిరి బ్యాచ్. పెద్దసార్లు అన్నం పున్నం తెలియని పిల్లలను ఆగం పట్టిస్తున్న ఆ బ్యాచ్ని మాత్రం అస్సలు ఇడిచిపెట్టొద్దు సార్లు. అసలు పోలీస్ అంటేనే ఆ పవర్ అలాగుంటుందోళ్ళ. ఎంత టోల్ అయినా కానీ పోలీసు డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే మాత్రం
మీది కనబడకున్నా లోపలన్న భయపడతారు. పోలీస్ డ్రెస్సుకున్న పవర్ అసోంటిది మరి. అందుకే కాదు మన సాయి కుమారు ఏమనేది, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా పోలీస్ అని గదిరించిండు ఒక సినిమాలో అందరినీ కదా. ఇగో ఈ డైలాగు బాగా పట్టుకున్నట్టున్నది ఒకడు. ఏం చేసిండో ఎరికేనా? చూడురు మీరే. ఇగో ఈడ నెత్తికి వరకు కాగితం కప్పుకొని పోలీసు వాళ్ళ నడమ నిల్చున్నాడు చూడురోల్లా. దిష్టి బొమ్మ లెక్క. వీడు పోలీసట. అంటే ఒరిజినల్ పోలీసు కాదు, ఉత్తుత్తి పోలీసు. ఇక వీని కళాపోషణ ఎట్లుంటదో నేను చెప్తా. వీడు వరంగలోడు. వీని మనసుకు ఏమనిపించిందో ఏం పాడో ఒక పోలీసు డ్రెస్ కొనుకొచ్చుకున్నాడు, ఐడి కార్డు తయారు చేసుకున్నాడు. నేనే పోలీసు, నా పేరే పోలీసు అనుకుంటా జనాలను ఆపి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు వసూలు చేసిండట. ఇక పబ్లిక్ నమ్మేతెందుకు ఒక కారు కూడా ఎమ్మడి తెచ్చుకునేది. అగో నెంబర్ చూడు, ఫ్యాన్సీ నెంబర్. ఇంకా ఇక ఇది కూడా దొంగ కారే కావచ్చు. అయితే జనాలు మంచిగా నమ్ముతున్నారు కదా, ఈ దంతేందో మంచిగానే ఉన్నది, మస్తు గిట్టుబాటు అవుతాంది. ఇక గిట్లనే 3 పువ్వులు 6 కాయలు లెక్క వెలిగిపోవాలి, దేవుణ్ణి మొక్కాలే అని అనుకున్నాడు కావచ్చు. శ్రీశైలం మల్లన్న గుడికి పోయిండోల్లా. ఇక ఆడ చూడు ఇంకా పెద్ద బిల్డప్. పోలీసు అనుకుంటా ఐడి కార్డులు చూయించుకుంటా VIP దర్శనం చేసుకునే ఉపాయం చేసిండు. కానీ వీని ఓవర్ యాక్షన్ కు గుడి కాన్నే ఉన్న ఆఫీసర్లకు ఎందుకో అనుమానం కొట్టింది. ఎంక్వైరీ చేస్తే ఇగో దొంగ పోలీస్ అని నాటకము ఎట్లా బయటపడ్డది. వీడు చేసిన కథలు కళాపోషణలు ఒరిజినల్ పోలీస్ సారు చెప్తాడు. 3 ముక్కలలో ఇనుండ్రి. తెలంగాణ రాష్ట్రము వరంగల్కి చెందిన కుసుమ ప్రశాంత్ అనే అతను మా దగ్గరికి వచ్చి, నేను సైబరాబాద్ కమిషనరేట్లో RSIగా పనిచేస్తున్నాను, నాకు VIP దర్శనం కావాలి, అదేవిధంగా పోలీస్ గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ రూమ్ కావాలని చెప్పి అడగడం జరిగింది. సరే పోలీస్ కదని చెప్పేసి మనం రూమ్ ఇప్పించి దర్శనం చేయడం జరిగింది. తీరా అతని ప్రవర్తన బట్టి చూస్తే అతను RSI కాదని చెప్పేసి ఒక ఫేక్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి తెలియడం జరిగింది. అదేవిధంగా అతని గురించి ఎంక్వైరీ చేయడం చేస్తే ఇంతకుముందు కూడా ఇతను ఇదే విధంగా నేను RSI అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మధ్యస్థం చేస్తానని చెప్పేసి గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి దగ్గర 40,000 ఫోన్పే కూడా చేసుకున్నాడు. అదేవిధంగా ఇతను చదువుకునేటప్పుడు ప్రిపేర్ అవుతూ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలు పెట్టుకొని అదేవిధంగా పోలీస్ ఆఫీసర్తో పరిచయాలు పెంచుకుంటూ నేను RSIగా పనిచేస్తానని చెప్పి అందరినీ జనాలు బెదిరించి దందా చేస్తున్నాడు. ఆగనట చూసిన రానోళ్ళ దొంగలు కూడా పోలీసుల అవతారంలకు మారిపోయి ఎట్ల కొంపలు ముంచుతాన్రో. సరే ఇక దొంగోడంటే నాకు ముచ్చట యాదకొచ్చింది. పనుల పని ఇప్పుడు మనము ఆంధ్రాకు పోదాం పాన్రోల్లా. గుంటూరు జిల్లా పొన్నూర్లనొల్ల బంగారం దుకాణంలా దొంగలు చేసిన కథ చూడాలి. చూసిర్రా, మంచిగా షటర్ లావట్టి దుకాణంలో జొచ్చి లూటి వేసిర్రు. దగ్గర 28 లక్షల రూపాయల ఇలువగల్ల నగలెత్తుకపోయిర్రట. అన్నట్టు దొంగలంటే ఏదో ముసుగులు కప్పుకొని బండి మీద తిరుక్కుంటా చోరీలకు తెగబడతారు అని అనుకుంటాం కదా. కానీ ఈ పొన్నూరు దొంగలు మంచిగా ఫార్చునర్ కార్ల దర్జాగా వచ్చి ఆఫీసర్ల లెక్క బిల్డప్ ఇచ్చి ఇగో ఇట్లా పోతం చేసిపోతారట. కానీ ఈ దర్జా దొంగలు జనాలకు దొరికిర్రుల్లో వాళ్ళు ఈపు సాపు వేసి పోలీసులకు అప్పచెప్పిర్రు. ఆగ చూడవు, వీడే ఆ ఫార్చునర్ కార్లు వచ్చి దొంగతనాలు చేసే దేడిదిమాగ్గాడు. చూసిర్రా ఎట్లా మోపైర్రో దొంగలు. అయినా జమానానే గిట్లా మారిపోయింది పటు. మంచోడెవడో మంది కొంపలు ముంచేటోడు ఎవడో ఏమి సమజ్ కాకుండానే అవుతాంది. అవు కానీ మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారోలా? ఈ దిక్కుమాల ఇన్స్టాగ్రామ్లు స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాంచెలు అయితే రాత్రిపూట చాలా మంది నిద్ర ఓడే బాన్ చేసిరు అనుకో. అందుకే జనాల ముఖాలు ఈడ్స్గా పోయి కనబడుతున్నాయి. రాత్రి నిద్రపోకుండా పగలన్నా నిద్రపోతారు. ఆఫీసులల్లా కాలేజీలల్లా కునుకులు తీస్తుంటారు. కొందరికి నిద్ర అంటేనే బంగారం కదా. కానీ ఒకడు జపానోడు అర్ధగంట కంటే ఎక్కువ నిద్రనే పోడట. మరి గిట్లెందుకు కావచ్చు? ఎందుకు నిద్ర పడతలేదు కావచ్చు? ఇంటా ఏమన్నా కోపం చేస్తుందా? మనశ్శాంతి కరువైందా? ఏది ఓ మళ్ళీ నిద్రలేని ఆ వింత మనిషిని పలకరించేద్దాం మనం, రాండి. అంతే కదా, నిద్ర అంటే చాలా మందికి బంగారం. ఎప్పుడు టైం దొరికినా కునుకు తీస్తూనే ఉంటారు, గుర్రు కొడుతూనే ఉంటారు కదా. కానీ ఇగో ఈయన చూడుర్రి, జపాన్ అయినే. ఈయన పేరు దసైకోనో గిసైకోనో ఏమో పొరులా ఏమో ఉన్నదల్లా, నాకు నాలుక తిరుగుతలేదు గాని. అయితే ఈ మహానుభావుడు రోజుకు అర్ధగంట సేపు నిద్రపోతాడట. అరే అవ్వంటే అర్ధగంట దాటిందంటే నిద్రనే రాదట నల్లా. ఇట్లా 1 రోజు 2 రోజులు కాదు, 12 ఏళ్ల సంధి రోజు ఇదే కథ. అయ్యో, మరి పిల్లగానికి నిద్ర లేకుంటే ఎట్లా? పానం ఖరాబ్ కదా, భీమలు రావా?
ముఖమని తీర్చుకోపోదా అని అనిపించచ్చు. కానీ అట్లేముండదు, అందరి లెక్కనే ఉంటాడు బందోబస్తు. ఒక్క బీమార్ వచ్చింది లేదు, కడుపులో ఏటమటం అయింది లేదు. మరి గట్లెట్లా అంటే గదే అసలు కథ అంటుండు. అంటే తక్కువ నిద్రపోయి ఎక్కువ పని చేయాలి, ఎక్కువ కమాయించాలని ఆపొచ్చునట. మరి సంపాదనలు పడితే అసలుకే మోసం వస్తుంది కదా, పానమే పోతుంది కదా. అంటే గట్ల పోకుండానే నేను ఎక్సర్సైజులు చేస్తున్నా, ఆటలు ఆడుకుంటున్నా, నా మెదడును కూడా అర్ధగంటనే నిద్రపోయేటట్టు మార్చుకున్నా. ఇక రాను రాను గట్లనే అలవాటైంది అంటుండోల్లా. మరి మనిషి చెప్పేది నిజమా అబద్ధమా అని జపంటి వాళ్ళు ఈయనతోని 3 వద్దులున్నారులా. ఏం చేస్తాడు, నిద్ర పోతుండా లేదా అని. ఈయన చెప్పింది బరాబరేనట, అర్ధగంటనే నిద్రపోతున్నట. కర్మ టైం అంతా ఆటలు పాటలు పనులు సంపాదనలు గిదే అన్నట్టు. అదే మనసుంటలకు కమస్క 6 గంటలన్నా నిద్ర పోకుంటే పగటిలో మాపటిలో అంబటాల్లో ఉత్తగానే కన్నంటుకుంటది. అసంటది మనిషి 12 ఏళ్ల సంధి అర్ధగంట కంటే ఎక్కువ నిద్రనే పోతలేడంటే నిజంగా చిత్రమైన మనిషే పాటు. గివ్వలా గ్యాల్టీ దూమ్ నా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.